వెల్కమ్ బ్యాక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరికొన్నాళ్లు కారాగారవాసం తప్పదు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసును అంతకంటే ముందు విచారించడం కుదరదని చెప్పింది కోర్టు. దీంతో ఆ రోజైన బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు అన్నా డీఎంకే కార్యకర్తలు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత బెయిల్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో విచారణ అంత ఆలస్యమవుతోంది. బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగాల్సి ఉండగా శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. పిటిషన్ త్వరగా విచారించాలని జయ తరపు న్యాయవాది నారిమన్ విజ్ఞప్తి చేసిన ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు తోసిపుచ్చారు. 17వ తేదీలోపు విచారణ సాధ్యం కాదని చెప్పేశారు. దీంతో జైకు మరో 4 రోజుల జైలు నిరీక్షణ తప్పలేదు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జయలలిత ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్నారు. ఆదాయానికి మించి 66 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్టు సిబిఐ స్పెషల్ కోర్టు నిర్ధారించడంతో సీఎం హోదాలోనే జైను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది స్పెషల్ కోర్టు. తర్వాత బెంగళూరు జైలు నుంచే కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జయ. సీనియర్ లాయర్ రామ్ జెర్మలాని ఆమె తరఫున వాదించారు. అయినా బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాను 66 ఏళ్ల వృద్ధురాలినని, చాలా ఆరోగ్య సమస్యలున్నాయని, అందుకే బెయిల్ ఇవ్వమని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం. గత గురువారం పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ఇప్పుడు విచారణ కుదరదంటూ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. జయలలితకు త్వరగా బెయిల్ రావాలంటూ తమిళనాడులో పూజలు పునస్కారాలు నిర్వహిస్తున్నారు అన్నా డీఎంకే కార్యకర్తలు. ఆమెను వీలైనంత త్వరగా తమిళనాడు జైలుకు పంపే ప్రయత్నాల్లో ఉంది కర్ణాటక ప్రభుత్వం. Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం తమ రాష్ట్ర జైలులో ఉండటం భారమేనని భావిస్తోంది. ఆమె భద్రత కోసం తమ ప్రజాధనాన్ని అనవసరంగా ఎందుకు ఖర్చు చేయాలన్నది కర్ణాటక ప్రశ్న. ఒకవేళ శుక్రవారం నాడు బెయిల్ విషయంలో ఏదైనా తేడా జరిగితే ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.